టాప్ 5 సర్ప్రైజింగ్ రిలీజెస్ ఫర్ ఐపీఎల్ మినీ యాక్షన్. నంబర్ 5 జోష్ ఇంగ్లీష్. గతేడాది టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మెయిన్‌గా 170+ స్ట్రైక్ రేట్‌తో బౌలర్స్‌ని కౌంటర్ అటాక్ చేశాడు. బట్ ఈ సీజన్‌కి పీబీకేఎస్ టీమ్ అతన్ని ఆక్షన్‌లోకి రిలీజ్ చేశారు. నంబర్ 4 విఘ్నేష్ పుతూర్. ఈ యంగ్ స్పిన్ బౌలర్ లాస్ట్ ఇయర్ ముంబై తరపున ఇనీషియల్ మ్యాచెస్‌లో టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిడిల్ ఆఫ్ ది సీజన్ ఇంజురీ అవ్వడం వల్ల రిమైనింగ్ మ్యాచెస్‌ని మిస్ అయ్యాడు. దీంతో ఎంఐ టీమ్ విఘ్నేష్ పుతూర్‌ని ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేస్తారనుకున్నాం. వేరాజ్ ఎంఐ టీమ్ అతన్ని ఆక్షన్‌లోకి రిలీజ్ చేశారు. నంబర్ 3 రవి బిష్నాయ్. ఈ స్పిన్ బౌలర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లక్నో టీమ్ కి టాప్ వికెట్ టేకింగ్ బౌలర్ గా ఉన్నాడు. బట్ లాస్ట్ సీజన్ అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. తన ప్రైస్ కూడా ఎక్కువ ఉండటంతో ఎల్ఎస్జీ రవి బిష్నాయ్ ఆక్షన్ లోకి వదిలేశారు. నెంబర్ 2 మతీషా పతిరానా. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పతిరానా గత కొన్ని సంవత్సరాలుగా సిఎస్కే తరపున ఆడుతున్నాడు. బట్ లాస్ట్ ఇయర్ ఇంజురీస్ వల్ల అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అయినా సిఎస్కే అతన్ని బ్యాక్ చేస్తారనుకున్నాం. సిఎస్కే సర్ప్రైజింగ్లీ అతన్ని ఆక్షన్ లోకి వదిలేశారు. నెంబర్ 1 ది మాన్స్టర్ ఆండ్రీ రసెల్. రసెల్ లాస్ట్ 1 డెకేడ్ లో కేకేఆర్ తరపున ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అందరికీ తెలుసు. లాస్ట్ సీజన్ ఫిట్నెస్ అండ్ పర్ఫార్మెన్స్ డిప్ అవడంతో కేకేఆర్ టీం ఈ టాప్ ఆల్ రౌండర్ ని ఆక్షన్ లోకి వదిలేశారు. సో ఇవి గైస్ నాకు అనిపించిన సర్ప్రైజింగ్ రిలీజెస్. మీకు ఏ ప్లేయర్ రిలీజ్ సర్ప్రైజింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కి వెళ్ళండి.